గాంధీ అంబేద్కర్ల ఔచిత్యంపై ప్రజలకు అవగాహన కల్పించేందుకు జయబాబు జయభీం కార్యక్రమం నిర్వహిస్తున్నామన్న కాంగ్రెస్ నాయకులు మంచిర్యాల జిల్లా లక్షెట్టిపేట మున్సిపాలిటీలోని గురునానక్ ఫంక్షన్ హాల్లో మరియు మండల నాయకులు కేఎస్ఆర్ ఫంక్షన్ హాల్లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పాల్గొన్న మున్సిపాలిటీ మరియు మండల నాయకులు, మండలంలో గ్రామముల నాయకులు, మున్సిపాలిటీ వార్డుల నాయకులు, కార్యకర్తలు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ భారతీయులమైన మేము మా రాజ్యాంగాన్ని అత్యంత పవిత్రమైనదిగా, ప్రపంచంలోనే గొప్ప రాజ్యాంగంగా భావిస్తామని, మాకు సార్వభౌమత్వం, సామ్యవాదం, లౌకిక ప్రజాస్వామ్యం, గణతంత్రం, రాజ్యాంగం నిర్మించుకోవటానికి సాంఘిక, ఆర్థిక, రాజకీయ న్యాయాన్ని, ఆలోచన, భావ ప్రకటనను, అంతస్తుల్లోనూ అవకాశాల్లోనూ సమానత్వాన్ని కల్పించడానికి కులమత, ప్రాంత, వర్ణ, లింగ, ధనిక, పేద లాంటి ఏ రకమైన భేదాలు లేకుండా అందరికీ సమాన హక్కులు, బాధ్యతలు రాజ్యాంగం కల్పించింది అని, ఇటీవల బీజేపీ పార్టీ పరిణామాలు రాజ్యాంగ స్ఫూర్తిని దెబ్బతీస్తూ ప్రజాస్వామ్య విలువలను కాలరాస్తూ సమాజంలో అశాంతిని నెలకొల్పుతున్నాయి, విభేదాలు సృష్టిస్తూ రాజకీయ మనుగడ కోసం విద్వేషాలను రెచ్చగొడుతున్నాయి. ఇలాంటి తరుణంలో శాంతి, అహింసలను మూల సూత్రాలుగా మనకు బోధించిన మహాత్ముడి స్ఫూర్తిగా మనుషులంతా ఒక్కటే అంటూ రాజ్యాంగంలో అందరికీ సమాన హక్కులు కల్పించిన డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఆశయాలను అమలు చేస్తూ మన గొప్ప రాజ్యాంగాన్ని కాపాడుకోవడానికి చిత్తశుద్ధితో, అంకిత భావంతో అహర్నిశలు కృషి చేద్దాం అని ప్రతిజ్ఞ చేస్తే మహాత్మా గాంధీ, బాబాసాహెబ్ అంబేద్కర్ల యొక్క ఆశయాలను మున్సిపాలిటీలో, వార్డుల్లో మరియు మండలంలో ప్రతి గ్రామంలో ప్రతి ఇల్లు తిరుగుతూ వివరిస్తూ ముందుకెళ్తామని, అలాగే కాంగ్రెస్ పార్టీ చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలను కూడా ప్రజల్లో తీసుకెళ్తాము అని తెలిపారు. ఈ కార్యక్రమంలో మున్సిపాలిటీ మరియు మండల నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. జై భీమ్, జై బాపు, జై సంవిధాన్ కార్యక్రమం తీసుకొని రేపు 2వ తారీఖు నాడు మనం చేసేటువంటి కార్యక్రమాన్ని చేస్తారు. ఈ రూట్ మ్యాప్ ప్రకారం రేపు జరగబోయే ప్రోగ్రామ్స్ అన్నిటి కూడా మన అధిక సంఖ్యలో పాల్గొని జయప్రదం చేయాలని నేను కోరుతాం. ఇప్పుడు కృష్ణమణ గారు చెప్పిన విధంగా కూడా ఏ ఎమ్మెల్యే కూడా చేయనటువంటి పనులు మన గౌరవ ప్రేమసాగర్ రావు గారు తక్కువ సమయంలోనే ఎక్కువ డబ్బులు తీసుకొచ్చి దాదాపు 1000 కోట్ల రూపాయలు మన కాన్స్టిట్యున్సీ మీద వెచ్చించి మరి ఒక డెవలప్మెంట్స్ వర్క్ చేయడం చాలా సంతోషమైనటువంటి విషయం. మరి ఈ మన లక్షెట్పేట స్కూల్ దాదాపు 60-70 ఏళ్ల కింద కట్టినటువంటి స్కూలు రేపు మొన్న సార్ గెలిచిన వెంటనే ఒక దాన కాలిపోవడం జరిగింది. దానికి అప్పటికప్పుడే యుద్ధ ప్రాతిపదిక మీద దాదాపు 7 కోట్ల పై చిలుకు డబ్బులు తీసుకొచ్చి బిల్డింగ్ స్టార్ట్ చేయడం జరిగింది. అట్లే ఇంటిగ్రేటెడ్ స్కూల్ ఉప్పన్పల్లి కాడ, అది బడుగు బలహీన వర్గాలకు అందరికీ సంబంధించిన స్కూలు. బట్ దాంతో చాలామంది బడుగు బలహీన వర్గాలకు పనిచేసేటువంటి స్కూల్ అది. బట్ దాని తర్వాత ఇప్పుడు హాస్పిటల్ అనుకోండి, మంచిర్యాల హాస్పిటల్ అనుకోండి, మాతా శిశు కేంద్రం ఆడి. జై బాపు, జై భీమ్, జై సంవిధాన్ కార్యక్రమాన్ని మరియు పిసిసి, ఏఐసిసి మరియు పిసిసి అధ్యక్షుల ఆదేశానుసారం, అదేవిధంగా గౌరవ మా శాసనసభ్యుడు ప్రేమసాగర్ రావు గారి ఆదేశానుసారం ఇక్కడ ఏర్పాటు చేసినటువంటి సమావేశానికి అధ్యక్షత వహించినటువంటి మిత్రుడు ఆరిఫ్ గారు, సీనియర్ నాయకుడు కాంగ్రెస్ పార్టీ చింతా అశోక్ గారు, మరి ఈ కార్యక్రమాన్ని ఫిక్స్ చేసినటువంటి కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులందరికీ పేరు పేరున నా యొక్క నమస్కారం తెలియజేస్తూ, ఏదైతే ఏఐసిసి అధ్యక్షుడు ఖర్గే గారు మరి మా దేశ నాయకుడు కాబోయే ప్రధానమంత్రి రాహుల్ గాంధీ గారి ఆదేశానుసారం మా పిసిసి వచ్చినటువంటి పెద్దలు వారి సమక్షంలో, డిసిసి అధ్యక్షురాలు సురేఖమ్మ గారి సమక్షంలో, మన గౌరవ ఎమ్మెల్యే గారి ప్రేమసాగర్ రావు గారి అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో చెప్పడం జరిగింది. మనకు ఏఐసిసి నుంచి వెళ్ళి ఏఐసిసి పిలుపు మేరకు, అదేవిధంగా టిపిసిసి పిలుపు మేరకు గౌరవ రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలో పనిచేస్తున్నట్టు కాంగ్రెస్ పార్టీ పెద్దల సమక్షంలో ఒక కార్యక్రమం తీసుకోవడం జరుగుతుంది. దానికి జై బాపు, జై భీమ్, జై సంవిధాన్ అనే కార్యక్రమం ఏఐసిసి నుంచి తీసుకోవడం జరిగింది. ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం ఏంటంటే మీరందరూ ప్రతి ఒక్కరు తెలుసుకోవాల్సింది, మొన్న మాకు కార్యక్రమంలో
చెప్పడం జరిగింది. ప్రతి గ్రామాన కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులంతా ఏకమై దాంట్లో భాగంగా ప్రతి గ్రామంలో కాంగ్రెస్ పార్టీ చేస్తున్నటువంటి మన విధి విధానాల గురించి ప్రత్యేక జై భీమ్ జై సంవిధాన్ కార్యక్రమంలో భాగంగానే ఇది పాదయాత్ర ఉంటుంది. అందరూ కాంగ్రెస్ కుటుంబ సభ్యులు ప్రతి వార్డు నుండి ఒక 10 మంది కార్యకర్తలతోని ఆ గుడికి చేరుకొని ఆ సాయిబాబా గుడి కాడ నుండి పాదయాత్ర ప్రారంభమవుతుంది. ఆ రోజు 2వ తారీఖు నాడు 12 వార్డు 13 వార్డు కంప్లీట్ అవుతుంది. అందరూ పొద్దున సాయంత్రము ఈ కార్యక్రమము 7 నుండి 8 రోజులు ఉంటుంది. ప్రతి వారు బాధ్యత వహించి వచ్చి ఈ కార్యక్రమానికి జయప్రదం చేయాలని అందరికీ కోరుకుంటాము. అలాగే అందులో భాగంగానే మరి మా మంచిర్యాల నియోజకవర్గం ఎన్నడూ లేని విధంగా 20 సంవత్సరాలు కూడా అభివృద్ధికి నోచుకొని ఉంటే ఈరోజు 14 నెలల్లోనే ఒక 1000 కోట్లతోని మరి మా మంచిర్యాల నియోజకవర్గం అభివృద్ధి చెందుతుంది. మరి లక్ష్మీపేటకు వస్తే ఏదైతే హాస్పిటల్ కానివ్వండి, మరియు జూనియర్ కళాశాల కానివ్వండి, మరి దానికి కారణం రాముడు రాదు సీత కాదు. దానికి కారణం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు. అంబేద్కర్ గారు రాజ్యాంగం రాయకుంటే మనందరం దొరల కింద రాజుల కింద బానిసగా బతకగలం. ఇంకొకసారి చెప్తున్న కేంద్ర ప్రభుత్వం ఉన్న పెద్దలందరికీ ఇలా మీరు అంబేద్కర్ ని చిన్నచూపు చూస్తున్నారు. అంబేద్కర్ ని చిన్నచూపు చూడమంటే ఈ దేశంలో ఉన్నటువంటి భారతదేశ సాంప్రదాయాలను నరికినట్టే, చంపినట్టే మీరు. ఇంకో ముఖ్య విషయం ఏంటంటే మన మహాత్మా గాంధీ జై బాబు. మహాత్మా గాంధీ అంటే ఈ భారతదేశానికి స్వాతంత్రం తెచ్చినటువంటి గొప్ప నాయకుడు, స్వాతంత్ర ఉద్యమ నాయకుడు. ఇలా అహింస మార్గంలో వెళ్తూ ఎవరైనా ఒక చెంపలు అయినా కొట్టే ఇంకో చెంప చూపెట్టాలని చెప్పినటువంటి మహాత్ముడు గాంధీజీ. ఆ గాంధీజీని చంపిన నీచుని